అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నంద్యాలలో యథేచ్ఛగా నకిలీ విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పాండురంగాపురంలో 100 ఎకరాల్లో మొక్కజొన్నకు తెగులు పట్టింది. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని విజయలక్ష్మి సీడ్ షాప్ నుంచి రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. అయితే తమకు నకిలీ మొక్కజొన్న విత్తనాలు అంటగట్టారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయలక్ష్మి సీడ్స్ కంపెనీ లైసెన్స్ రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పాండురంగాపురం రైతు సోదరులు రబీ పంటగా మొక్కజొన్న వేసుకోవడం జరిగింది. ఆ మొక్కజొన్నలో వచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సీడ్ విత్తన చట్ట ప్రకారంగా ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ ఏఓ గారు చేసిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకొని ఆ డీటెయిల్ ఇన్స్పెక్షన్ కోసమని సైంటిస్టులకు రెఫర్ చేశాం. ఆ సైంటిస్టులకు రెఫర్ చేసిన మేరకు కంపెనీ వారి ఆధ్వర్యంలోనూ అదేవిధంగా రైతుల యొక్క సమక్షంలో మీడియా ముందు ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ డీటెయిల్గా చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు పరిశీలన మేరకు వారు ఏం పరిశీలించారు అనేది డీటెయిల్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా మనం రాబోయేటువంటి ఆ రిపోర్ట్ను ఆధారం చేసుకొని మనం ఏం చేపట్టాలనేది చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క టాస్క్ని మన శాస్త్రవేత్తలు ఆర్ఆర్ఎస్ నంద్యాల వారి ముగ్గురు రావడం జరిగింది. ఎంటోమాలజీ, పెథాలజీ, తర్వాత అగ్రానమీ శాస్త్రవేత్తలు రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా మనం ఏం చేద్దాం అనేది డిపార్ట్మెంట్ యాక్షన్ ఉంటుంది. తర్వాత ఆ వచ్చిన రిపోర్టుని బట్టి కూడా రైతు సోదరులు వారికి మరి ఉన్నటువంటి పరిధిలో కన్జ్యూమర్ ఫోరం ఉంది, తర్వాత మిగతా పరిస్థితులు అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా ముందుకు సాగాలనే విషయాన్ని తర్వాత తదుపరి రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం వివరంగా వారికి అందజేయడం జరుగుతుంది, రైతులకు అందజేయడం జరుగుతుంది. టిఏఓ సార్ దగ్గర నుండి మన ఏరియా సార్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు. 4 రైతులు ఇక్కడ పాండురంగాపురంలో ఈ మెయిజ్ సీడ్ లో డ్యామేజ్ ఉంది ఫీల్డ్ లో, ఒకసారి వెళ్ళి చూసేసి రమ్మని చెప్పారు. 6 ఎకరాలు ఉంది ఫీల్డ్. అయితే ఇక్కడ చూసాము అంతా CMH 157 అనే వెరైటీ, ఈ హైబ్రిడ్ విజయలక్ష్మి సీడ్స్ నుండి తీసుకున్నారు రైతులు. మొత్తం 4 రైతులు ఇచ్చింది మొత్తం పొలాలు కూడా చూసాము, దాంట్లో డేటాలు తీసుకున్నాము. మన ఫార్మర్స్ ఎక్కడైతే చూపించారో అక్కడే వెళ్ళి మేము డేటా తీసుకొని కాప్స్ కూడా ఎక్కడెక్కడైతే డ్యామేజ్ ఉన్నాయో అవి తీసుకున్నాము. దీని రిపోర్ట్ వచ్చేసి మేము ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత దాని లెంత్, విడ్త్, ఇంకా ఎంత ఉంది అంత డేటా అంతా తీసుకొని దీనిపైన రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మాకు తెలుస్తుంది ఒకసారి కాప్స్ చూసిన తర్వాత. ఫీల్డ్ లో అయితే మొత్తం రైతులకి ఏది డౌట్ లేకుండా వాళ్ళు ఏది చెప్తే ఎక్కడ చూపిస్తే అక్కడే మేమైతే మొత్తం శాంపుల్స్ అన్ని తీసుకొని రెప్లికేషన్ వైజ్ గా శాంపుల్స్ 5 into 5 meters స్క్వేర్ లో ర్యాండమ్ శాంపుల్స్ తీసుకున్నాము. ఎక్కడ డ్యామేజ్ అయితే అక్కడే, ఎక్కడ మంచిదైతే అక్కడే అని తీసుకోకుండా ర్యాండమ్ శాంపుల్స్ తీసుకొని దానిపైనే డేటా ఇస్తాము. ఈ నకిలీ విత్తనాలకు సంబంధించి అధికారులు ఏ విధంగా ఎంక్వైరీ చేస్తున్నారు, ఇట్లాంటి విషయాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ లైన్లో అందిస్తారు. హరికిషన్, ఏ విధంగా ఉంది? శాంపుల్స్ సేకరించామంటూ ఉన్నారు, ఏమైనా పురోగతి వచ్చిందా? దీంట్లో ఏ ల్యాబ్స్కి పంపించారు? ఎప్పటి వరకు దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది? హరీష్, ఇది మాత్రం అధికారుల పర్యవేక్షణ లోపమైన మాత్రం ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు. ఎందుకంటే అధికారుల పర్యవేక్షణ లోపం అన్నదాతలకు శాపంగా మారుతోంది. ఇప్పటికే పలు సందర్భాలలో నకిలీ విత్తనాల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నదాత. విత్తనాలు వేసిన తర్వాత మంచిగా పంట అయితే వస్తుంది, కానీ చేతికి వచ్చేసరికి మాత్రము ఏమీ ఉండదు. పూర్తిగా ఇప్పుడు మనం విజువల్స్ లో ఏ రకంగా మొక్కజొన్న కనిపిస్తుందో ఆ రకంగానే ఉన్నాయి. దాని మీద గతంలో ఎన్నో సార్లు కూడా కంప్లైంట్ చేసినా కేవలం కంటి తుడుపు చర్యలు మాత్రమే తీసుకున్నారు, కానీ ఆ శాశ్వత చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్ముతున్నారో వారంతా కూడా భయం లేకుండా యథేచ్ఛగా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం పాండురంగాపురం అనేటటువంటి గ్రామం ఇది ఆదర్శ గ్రామంగా ఎంపికైనటువంటి గ్రామము. ఇక్కడ అత్యధిక దిగుబడి సాధించినటువంటి గ్రామంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సేద్యం చేసేటటువంటి వ్యక్తి కాబట్టి సేద్యంలో పంటలు పండించడంలో వీరికి ప్రత్యేకమైనటువంటి మెలకువలు ఉన్నాయి. వీరి దగ్గరికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రైతులు మెలకువలు తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేసిన సందర్భాలు ఎన్నో కూడా ఉన్నాయి. సో అటువంటి గ్రామంలో సారవంతమైనటువంటి భూములు, అలాగే ఏదైతే సేంద్రియ పద్ధతుల ద్వారా
పెంచొచ్చో వాటన్నిటిలో కూడా తర్ఫీదు తీసుకున్నారు. వీరికి తెలిసింది కూడా ఇతరులకు నేర్పిస్తుంటారు. సో అటువంటి ఈ గ్రామంలో ప్రస్తుత దుస్థితి నెలకొంది. ఒక్కసారిగా కూడా రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందల ఎకరాల్లో పండిస్తే కనీసం 10 క్వింటాల దిగుబడి కూడా తమకు రాలేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తామంతా కూడా ఈ నంద్యాల బస్టాండ్ వద్ద ఉన్నటువంటి విజయలక్ష్మి సీడ్స్ దుకాణంలో తీసుకున్నామో ఆ దుకాణం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని, అలాగే తమ పంటకు అయినటువంటి పెట్టుబడి మొత్తం కూడా వారి ద్వారానే ఇప్పించాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ దుకాణంలో CMH 157 రకానికి చెందినటువంటి మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేశామని, వాటికి సంబంధించినటువంటి రసీదులతో సహా వీళ్ళు అధికారులకు కంప్లైంట్ చేశారు. దీని మీద పూర్తి స్థాయిలో అధికారులు ఎంక్వైరీ చేయాలని, తమకు న్యాయం చేయాలని, అలా కాని పక్షంలో ఖచ్చితంగా ఆందోళన బాట పడతామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కలెక్టర్ తో పాటు అందరికీ కూడా కంప్లైంట్ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఆ గ్రీవెన్స్ లో ఫిర్యాదు కూడా చేశారు, ఆందోళన కూడా చేశారు. అయితే ఇది కేవలం ఇంతటితో వదిలిపెట్టకుండా తమకు ఏదైతే ఇప్పటికే అప్పులు చేసుకుని తీవ్రంగా నష్టపోతున్నామని, ఆత్మహత్యల వైపు అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని, ఇప్పుడే యువత సైతం కూడా పంటల వైపు మొగ్గు చూపుతున్నారని, సేంద్రియ పద్ధతుల్లో పూర్తిగా పండించేందుకు వస్తున్నటువంటి తరుణంలో తాజాగా ఈ సీడ్ కంపెనీ వాళ్ళు తమ ధన దాహానికి రైతన్నలను బలి చేస్తున్నారని, కేవలం నకిలీ విత్తనాలకి డబ్బు అధికంగా సంపాదన కోసం నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ విజయలక్ష్మి సీడ్స్ వాళ్ళు తమకు ఈ రకమైనటువంటి విత్తనాలు ఇచ్చారని, తామంతా కూడా పెట్టుబడులు పెట్టి అనేక శ్రమ కోర్చి పంట బాగా పెరిగిందని, కానీ దిగుబడి విషయానికి వచ్చేసరికి కంప్లీట్ గా ఏమీ మిగలలేదని చెప్పేసి, సో ఇప్పుడు తాము చేసిన అప్పులు ఎలా తీర్చాలని చెప్పేసి కూడా రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాంతో సహా ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ ఏదైతే విజయలక్ష్మి సీడ్స్ నుంచి తమకు పూర్తిగా నష్టపరిహారం అందించాలని, లేకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హరీష్. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.